అంటే ఎప్పుడెప్పుడైతే క్రైస్తవ్యాన్ని అణిచివేసే ప్రయత్నం, ఎప్పుడెప్పుడైతే క్రైస్తవ్యాన్ని తొక్కేసే ప్రయత్నం జరిగిందో అప్పుడప్పుడు మా ప్రభువు మాకు తోడున్నాడు అన్న విషయం మాకు గుర్తొస్తుంది. అది మాకు మంచిది. మా ప్రభువు మాకు తోడున్నాడు, మీరు ఇవ్వండి ఇవ్వకపోండి, మీరు ఇన్నేళ్లు అన్నం పెట్టలేదయా, మేము సంపాదించుకోలేదా, మీరు ఇన్నేళ్లు మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మేము బ్రతకలేదా, మేము కట్టలేదా, బట్టలు కట్టలేదా, మీరు ఇన్ని రోజులు మాకు అధికారం ఇవ్వలేదు, మేము ఇన్ఫ్లుయెన్సర్స్ గా మారలేదా ఈ రోజు సొసైటీలో. అవుతాము, ప్రభు మమ్మల్ని తలగా ఉంచుతాడు. ఈ ఎఫ్సిఆర్ఐలు తీసేసేయండి, మా భూములు తీసుకుంటారా, అది ఏదో చేస్తారు మీరు, అది కూడా చేస్తారు, గ్యారంటీగా చెయ్యండి. మీరు రైల్వేని అమ్ముతున్నారు, మా భూములు అమరా చెయ్యండి. కానీ మా సమాజము బ్రతికి ఉన్న సమాజం, బ్రతికి ఉన్న సమాజంగా ఉంటది. వినేవాళ్ళు వినండి, మనం చచ్చిపోలేదు, ఇంకా బ్రతికున్నాము అని చెవులకు వినపడాల్సిన వాళ్లకు. అలా బ్రతకాలి మనం. అలా బ్రతికేందుకు ప్రయత్నం చేయండి. ఎఫ్సిఆర్ఐలు ఉంటాయి పోతాయి, ఏం కాదు. మనం ప్రభువుకు నమ్మకంగా ఉంటే, ఆయన రాజ్యానికి నమ్మకంగా ఉంటే ఇవి వస్తాయి పోతాయి, కానీ మనం ఉంటాం ఇక్కడ.